సాధనకు స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వతంత్ర పాలనలోకి వచ్చి 79 సంవత్సరాలు నిండినాయి. మనిషికైనా దేశానికైనా స్వతంత్రం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అంటే అభివృద్ధికైనా ఉపయోగించుకోవచ్చు, పతనానికైనా ఉపయోగించుకోవచ్చు. అది మనిషి అయినా దేశమైనా ఎవరైనా సరే. కానీ ప్రపంచంలో మనం చాలా అటువంటి ప్రదేశాలని, అటువంటి దేశాలని, అటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర పెరిగి వాళ్ళ కట్టుదిట్టాల్లో ఉండి తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక స్వతంత్రం అనేటటువంటిది వాళ్ళకు వచ్చి వాళ్ళని మానిటర్ చేసేవాళ్ళు కానీ నియంత్రించేవాళ్ళు కానీ లేకపోయినటువంటి సందర్భంలో వాళ్ళు ఏ విధంగా చెడిపోతారు అన్నది మనకి నిదర్శనాలు కనపడుతూ ఉంటాయి. అలాగే పట్టుదలతోటి కృషితోటి నేను ఏమైనా సరే జీవితంలో సాధించాలి అనేటటువంటి ఒకానొక దృక్పథంతోటో లేదంటే ఒకానొక సంకల్పంతోటో ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా మనకు కనపడతారు. అది ఎలా వస్తుందంటే వారి వారి స్వభావాన్ని బట్టి మనకు వస్తూ ఉంటుంది. దానికి కావాల్సినటువంటిది మనకి జ్ఞానం. అంటే ప్రపంచ జ్ఞానంతో పాటు పారమార్థిక జ్ఞానం కూడా ఉంటే మనిషి బహు విధాలుగా వృద్ధి చెందగలడు అనేటటువంటిది మన వాంగ్మయం చెప్తుంది. అంటే మనకి లోపల బయట కూడా శుద్ధి ఉండాలి. అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది మనకి నారాయణ సూక్తం. అంటే నీకు లోపల బయట నారాయణుడు ఎలా ఉన్నాడో బయట యొక్క ప్రపంచాన్ని కూడా నువ్వు చూస్తూ దాని నుంచి నేర్చుకుంటూ లోపల నువ్వు వికాసం చెందుతూ ముందుకు వెళ్ళినప్పుడే అప్పుడు మనకి వికాసం, స్థిరత్వం, ఆనందం మరి కుటుంబానికైనా దేశానికైనా సమాజానికైనా ఉపయోగపడేటటువంటి స్థితికి మనిషి ఎదుగుతాడు. ఎదగాలి. మానసికంగా ఎదగటం అనేటటువంటిది అక్కడ మనకు కనపడుతుంది. మనం ప్రస్తుతం వికసిత్ భారత్ గురించి మనం మాట్లాడుకుంటూ మనం చెప్తూ ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ అని చెప్తూ ఉంటారు. అంటే వికసించటం, వికాసం అనేటటువంటిది ఎప్పుడు కుదురుతుంది? మనిషికి జ్ఞానం కలిగినప్పుడు కుదురుతుంది. మామూలుగా మనం భారతదేశం అనేటటువంటి దాన్ని ఒక సమగ్రమైనటువంటి ఒక వ్యక్తిగా గనక మనం చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఇప్పుడు మన సమాజంలో మనం అనేక రకాలైనటువంటి పోకడలను మనం చూస్తూ ఉన్నాం. మనలోనే ఉంటూ మనతోటే ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచేవాళ్ళు మనకు ప్రపంచంలో మనకు కనపడుతూ ఉంటారు. మరి మొన్నటి వరకు బాగానే ఉన్నాడు నాతోటే అంటే వాడు ఉన్నదే అందుకు అన్నట్లుగా మనకి ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. మనతోటే కలిసిపోయి మనతోటే జీవిస్తూ మనకి వెన్నుపోటు పొడవటమో, నష్టం చేయటమో, కష్టం కలిగించటమో, ప్రాణాలు తీయటమో అనేటటువంటిది మనం ఈ రోజున ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం అలాగే కారణం ఏమిటి అంటే సరైన వికాసం, అవగాహన, జ్ఞానం అనేటటువంటిది లేకపోవటం. తాను నమ్మిన ఒక సిద్ధాంతానికి ఎవడు ఏమైనా పర్వాలేదు, నా సిద్ధాంతమే నాకు ముఖ్యం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏం చేయగలం? ఏమీ చేయలేం. కాబట్టి వికాసం అనేటటువంటిది అక్కడి నుంచే వికసిత్ భారత్ అనేటటువంటి ఒకానొక సంకల్పం కూడా వచ్చింది. భారతదేశం అనేటటువంటి ఒకానొక దేశాన్ని మనం ఒక వ్యక్తిగా కనుక మనం తీసుకున్నట్లయితే ఒక మనిషిలో ఏ విధమైనటువంటి రకరకాల భావాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల మరి అలవాట్లు, రకరకాల స్వభావానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మరి విచిత్రమైనటువంటి ప్రవర్తనలు ఎలా ఉంటాయో భారతదేశం అనేటటువంటి ఒకానొక వ్యక్తిలో కూడా అటువంటివి మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? జ్ఞానంతో పాటు సాధన కూడా అవసరం. మరి భారతదేశం అనేటటువంటిది అందించినటువంటి జ్ఞానం, అందించినటువంటి ధర్మం ప్రపంచంలో మరి ఏ జాతికి తనంతట తానుగా ఎప్పటి నుంచో సనాతనంగా ఉంది. సనాతనం అంటే ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎటర్నల్. అంటే ఈ భూమి ఎప్పుడైతే పుడుతుందో, భూమి మీదకి ఎప్పుడైతే జీవులు దిగొస్తారో ఆ జీవుల యొక్క వికాసానికి, ఆ జీవుల యొక్క ఆనందానికి, జీవుల యొక్క సాధనకి, జీవులు ఎలా ముందుకు వెళితే వాళ్ళు ఉండవలసినటువంటి ఆనంద స్థితిలో కానీ, స్థిరమైనటువంటి మానసిక స్థితిలో కానీ మరి సమాజం, దేశం ఇంకో తనకంటే చిన్నవాళ్ళైనటువంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడతారు అనేటటువంటిది కావాల్సిందంతా కూడా మనకి సృష్టితో పాటే దిగొస్తుంది. అలా దిగి వచ్చిన దాన్ని జీవులు వచ్చినప్పుడు అందుకునేవాడు అందుకున్నంతగా అందుకుంటూ ఉంటాడు, అందుకోలేని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి.
ఇది ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశం అనేటటువంటిది భవిష్యత్తులో ప్రపంచానికి గురువుగా వ్యవహరించాలి అంటే, లేదా ఒక మనిషి తను గురుతర బాధ్యత వహించి తనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని అందించి మార్గాన్ని బోధించి మరి వాళ్ళ యొక్క స్థిరత్వానికి లేదంటే వాళ్ళల్లో కావాల్సిన వికాసానికి మరి ఉన్నతికి కారణం అయ్యి ఒక గురువు ఎలా నడిపిస్తాడో రేపు ప్రపంచానికి కావాల్సినటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందించి దాన్ని మనుషులు అర్థం చేసుకొని ఒక మంచి ఆనంద స్థితికి వెళ్ళాలన్నా మరి వసుదైక కుటుంబంగా అందరూ కూడా ఒక కుటుంబంలాగా జీవించాలి అన్నా కూడా దానికి బాధ్యత భారతదేశం నుంచే మొదలవుతుంది అన్నది మన మహర్షులు కానివ్వండి, ప్రస్తుతం మనం వింటున్నటువంటి అనేక రకాలైనటువంటి మరి భవిష్యత్తు మనం వింటూ ఉన్నాం. అటువంటి స్థితికి చేరాలి అంటే ఏదేదో దేశం అలా అయిపోతుంది అనుకో. దేశం అంటే మనుషులో, దేశం అంటే మట్టి కాదో అన్నారు గురజాడ వారు. దేశం అంటే ఏ మనిషి లేకుండా దేశం ఉండదు, దానికి ఏం పేరు ఉండదు, ఉట్టి ల్యాండ్ అంటారు అంతే. అక్కడ మనుషులు నివసిస్తూ ఉంటే ఒక సమాజం, సమాజం నుంచి మరి గ్రామం, గ్రామం నుంచి ఒక రాష్ట్రం, రాష్ట్రం, దేశం ఇలా అన్ని ఏర్పడతాయంటే మనుషులే. మార్పు రావాల్సింది మనుషుల్లోనే. మనుషులు మారితే, సమాజం మారితే రాష్ట్రం, దేశం మరి ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా ఒక స్థితిలోకి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులంతా ఒకటే, మనుషులంతా ఒకటే అనే స్లోగన్ ఎంతవరకు కరెక్ట్ అంటే మనం ఉన్నటువంటి రూపాలనండి, రక్తమాంసాలనండి ఇంతవరకే. కానీ ప్రజ్ఞాపరంగా మనుషులంతా ఒకటే, స్వభావపరంగా ప్రవృత్తి పరంగా మనుషులంతా ఒకటి కాదు. వారి వారి స్వభావాన్ని బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటారు, వారి వారి ఆలోచనలు బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటారు, వారి వారి పూర్వజన్మ సంస్కారాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాటిల్లో కావలసిన మార్పులు తెచ్చుకొని మరింతగా ముందుకు వెళుతూ ఉండటం కోసమే మనం ఈ జ్ఞానం అనేటటువంటి జ్ఞాన యజ్ఞంలో భాగంగా మనం భగవద్గీత మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది ఎందుకు మొదలు పెట్టానంటే రేపు ఆగస్టు 15 79 ఏళ్ల క్రితం మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇదే రోజున ఇంకొక దేశానికి కూడా స్వతంత్రం వచ్చింది. ఆ దేశం ఎలా ఉంది, మన దేశం ఎలా ఉంది అంటే వికసిత్ భారతం, వికసించేటటువంటి ఆనందమైనటువంటి స్థితిలోకి భారతదేశాన్ని తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నాయకత్వం ప్రస్తుతం మనకు దేశంలో కనపడుతోంది. అది శుభ సూచకం. అది అలాగే కొనసాగాలి. తద్వారా భారతదేశం ప్రపంచానికి గురుతర బాధ్యత వహించి చాలా టైం ఉందిలేండి. ఎందుకంటే మనకు ఏదైనా శరీరంలో ఒక అనారోగ్యం కలిగినప్పుడు వెంటనే మాత్ర నోట్లో వేసుకోగానే ఎలా తగ్గదో, తగ్గిన తర్వాత కూడా కొంచెం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండి అంటే మందు వేసుకున్నప్పుడు వచ్చేటటువంటి కొన్ని సత్పరిణామాలతో పాటుగా దుష్పరిణామాలు కూడా ఉంటాయి కదా. చెప్తుంటారు కదా మనకి ఈ టాబ్లెట్కి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్తుంటారు కదా. అలాగే ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా పోయి పూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి వచ్చినప్పుడు మాత్రమే ఎలా ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటాడో అలాగే భారతదేశానికి కూడా ప్రస్తుతం ఒక రకమైనటువంటి ఒక మెడిసినల్ ట్రీట్మెంట్ జరుగుతోందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో శరీరంలో ఎలా అయితే మార్పులు వస్తూ ఉంటాయో ఆ మార్పులు మనకు కొంత బాధాకరంగా ఉంటాయి, కొంత ఆనందకరంగా కూడా ఉంటాయి. అటువంటి ఒక బ్యాలెన్సింగ్ స్టేట్ జరుగుతోంది అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎలా అయితే స్వస్థత చేకూరి ఆరోగ్యం చిక్కి మనిషి పూర్ణ ఆరోగ్యవంతుడు అవుతారో అలాగే భారతదేశం కూడా ఒక రోజుకి అటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితికి వచ్చినప్పుడు శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోయి మనిషికి ఎలా ఆరోగ్యం వస్తుందో దేశంలో కూడా పనికిరాని చెత్త పోతే ఆరోగ్యం అనేటటువంటిది వస్తుంది. అది జరుగుతోంది. అలా జరగాలని భారతదేశం ఇంకా ముందుగా అభివృద్ధిలోకి రావాలని, ఇంకా ఎంతో వికాసం చెందాలని, ప్రపంచానికి గురుతర బాధ్యత వహించాలని మనం కోరుకుందాం. దానికి దైవాన్ని మనం ప్రార్థన చేద్దాం. దానికి ప్రతి ఒక్కడికి జ్ఞానం కావాలి, దేశభక్తి ఉండాలి. ఇది నా దేశం, ఈ నా దేశంలో నేను మరి కావలసినటువంటి మంచినే నేను పెంచాలి అనే భావన రావాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం మన వంతు కృషిగా. నేనేం చేయలేనండి అంటే దైవాన్నన్నా ప్రార్థిద్దాం మనస్ఫూర్తిగా. మనసా వాచా కర్మణ దైవాన్ని ప్రార్థన చేసి నీ వంతు మంచి నువ్వు చేస్తూ చెడు చేయకుండా ఉంటే అదే గొప్ప మేలు అని చెప్పారు. అలా ఎప్పుడైతే మనిషిలో జ్ఞానం కృషితో, పట్టుదలతో, సాధనతో జ్ఞానం పెంచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ముందు వాడు చేయవలసినటువంటి అత్యంత ముఖ్యమైన పని ఏంటి అంటే తనలో తాను తనని దర్శించటం, నీలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని నువ్వు దర్శించటం. నీ చుట్టూ ఉండి నువ్వు ఏదైతే దేని ద్వారా నువ్వు
గుర్తింపబడుతున్నావో, నీ పేరు, ఊరు, నీ వస్తువులు, నీ ఉద్యోగం, మరి నీకున్న ఆస్తిపాస్తులు, వీటన్నిటితోటి మనం గుర్తింపబడుతున్నామే కానీ మరి అసలు గుర్తింపబడేవాడు ఎవడు అనే భావంలోకి మనం వెళ్ళి దాని నుంచి వాడు అలా అనుకోవటానికి కారణమైనటువంటి మూలతత్వం ఏంటి అనే స్థితిలోకి మనం కనుక అడుగు పెడితే అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ నేను అనేటటువంటి అసలైన నేను దగ్గరికి మనం ప్రవేశిస్తాం. మిగిలినవన్నీ కౌంటర్ ఫీట్స్, అవన్నీ నకలు, జిరాక్స్ కాపీలు. ఆ తత్వానికి ఇవన్నీ జిరాక్స్. ఆ విద్యుత్తు అనేటటువంటి ఆ ప్రవాహ శక్తి, ఆ చైతన్య శక్తి మనలో ఉండబట్టే ఈ శరీరం వెలుగుతోంది. నానా నాటకాలు వాడుతున్నాం, రకరకాల సిద్ధాంతాలు ఏర్పరచుకుంటున్నాం. ఆ సిద్ధాంతాల కోసం అవతల వాడిని ఏమైనా సరే నేను చంపేస్తా, నరికేస్తా అనేటటువంటి ఒక పశు ప్రవృత్తిలోకి మనం వెళ్ళిపోయాం. అలా కాకుండా చైతన్యవంతులమై, స్ఫూర్తివంతులమై, మరింతగా మనలో ఉన్నటువంటి ఆ చైతన్య స్థితిలోకి మనం ప్రవేశించాలంటే దానికి జ్ఞానం కావాలి. జ్ఞానంలో నుంచి జ్ఞానం మనలో మథనం జరగాలి, మననం జరగాలి, మథనం జరగాలి, మననం జరగాలి. ఈ మథనం మననం రెండు మనలో ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో అప్పుడు మనం మానవులు అవుతాం. ఈ మానవుడే సమసమాజాన్ని స్థాపించగలడు, ఈ మానవుడే సర్వతోభివృద్ధిని సాధించగలడు, ఈ మానవుడే మరి మానవత్వాన్ని చాటగలడు. ఇవేవీ లేకుండా మనం ఏదో స్లోగన్లు గోడల మీద రాసేసి పాంప్లెట్లు పనిచేస్తే మనకేదో మంచి జరుగుతుందని అనుకోవద్దు. ఎప్పటికీ జరగదు. అది మన ప్రవర్తన నుంచి రావాల్సిందే. ఆ ప్రవర్తనకి వెనకాల మన భావం, ఆ భావానికి వెనకాల మనకు ఉన్నటువంటి జ్ఞానం ద్వారా, ఆ జ్ఞానం నుంచి ఎప్పుడైతే మనం మన ప్రవర్తన అనేటటువంటి దాంట్లోకి దిగి వస్తుందో అప్పుడు సమాజంలో మనం చేయవలసినటువంటి మంచి కార్యాలు ఏవైతే ఉంటాయో, యజ్ఞార్థం కురు కర్మాణి అని చెప్పినట్లుగా ఆ యజ్ఞార్థం 10 మందికి ఉపయోగపడే పనే యజ్ఞం అంటే. ఏదో ఇన్నన్ని నేతులు పోసేసి పెద్ద పెద్ద దొంగలు తగలేసేసి మరి అది ఉన్ని మంటలే, అది యజ్ఞం అనరు. యజ్ఞం అంటే అవతల వాడికి నువ్వు చేయగలిగినటువంటి పని ఏమిటి అనేటటువంటి దాన్ని, నువ్వు చేయగలిగినంత దాంట్లో రిజర్వేషన్స్ లేకుండా చేయగలిగితే, ఆ చేసిన దాని నుంచి నువ్వు ఏమీ ఆశించకపోతే అప్పుడు నీ సాధనలో నువ్వు నీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఆచరణలోకి తెచ్చినట్లు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. లేకపోతే ఊరికే మనకు తెలుసు. మా మాస్టర్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక గాడిద మీద పంచదార బస్తా వేస్తే ఆ పంచదార బస్తాలో ఉన్న పంచదార గాడిదకి రుచి దాని సంగతి ఎలా తెలీదో, మన మీద ఉన్నటువంటి జ్ఞానపరమైన భగవద్గీత చదువుకున్నాం, బట్టి పట్టేశాం, రామాయణం చదువుకున్నాం, కంటతా పట్టేశాం, మహాభారతంలో ఉన్న శ్లోకాలు కంటతా పట్టేశాం. మరి ఏ పండిత సభలో అయినా కూర్చొని నేను వాదించి నెగ్గగలిగే పాండిత్యము, ప్రతిభ అన్నీ ఉన్నాయి నాకు. కానీ అందులో చెప్పబడినటువంటి జ్ఞానంతో నువ్వు ఏదైనా సాధన చేసి ఆచరణలోకి తెచ్చుకొని తద్వారా నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యంలోకి గనక నువ్వు ఎదగగలిగితే అప్పుడు అదంతా నీకు ఉపయోగపడట్టు. లేకపోతే ఆ బరువు నేను ఎత్తున నువ్వు మోస్తున్నట్లే అని చెప్పారు. దాన్ని శుభ్రంగా దాన్ని దించవతల పారేసి ప్రపంచంలో నెక్స్ట్ వచ్చినట్టు బతికేసి పశువులాగా బతికేయచ్చు. కానీ మనిషిలాగా బ్రతకాలంటే జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకోవటం చాలా అవసరం. దానికోసమే మనకి మథనం మననం రెండూ కావాలి. అలా ఎప్పుడైతే మనలో మననం నిరంతరం జరుగుతూ ఉంటుందో దానివల్ల మనకి మౌనం అనేటటువంటిది వస్తుంది అని చెప్పారు. అవసరంగా అనవసరంగా మాట్లాడమట. మానసిక మౌనం వస్తుంది. అంటే నువ్వు భౌతికంగా మాట్లాడుతున్నా మానసికంగా మౌనంగా ఉండవచ్చు. అది సాధన చేసిన వాడికి సాధ్యపడుతుంది. కానీ మామూలుగా కూర్చొని కబుర్లు చెప్పేవాళ్ళు, సార్ మౌనంగా మానసికంగా మౌనంగా ఉంటూ మాట్లాడుతూ మౌనంగా ఎలా ఉండాలి అని ఆలోచించేవాళ్ళు ఉంటారు. ఉన్నవాడిని అడిగితే ఉండొచ్చు అని చెప్తాడు. ఈ ప్రయోగం చేసి దీన్ని ఎలా సాధించారు అంటే, మేము ఎంత ప్రయత్నం చేస్తున్నా రావట్లేదంటే, నేను చేస్తే వచ్చిందిగా అంటాడు. వాడు చేసినటువంటి కృషి, పట్టుదల, దాన్ని బట్టి నువ్వు కూడా చేస్తే నీకు వస్తుంది అన్నది మన మహర్షులు అందించారు. అందులో భాగంగానే నీలో వికాసం ఎలా పెంచుకోవాలి అని చెప్తూ, ముందు నీలో ఉన్నటువంటి నేను గనక నువ్వు దర్శనం చేయగలిగితే, ముందు జ్ఞానపరంగా దర్శనం కావాలి. ఆ తర్వాత నీకు జ్ఞానంలో గనక దాన్ని నువ్వు రియలైజ్ కాగలిగితే, అనుభూతి గనక నువ్వు చెందగలిగితే, అప్పుడు ఎదుటివాడిలో కూడా అదే ఉన్నది అనేటటువంటి ఒక సత్యం నీకు బోధపడితే, అప్పుడు అది కూడా నీకు దర్శనం కలిగితే, అప్పుడు మొత్తం అంతటా ఉండనటువంటి ఒకానొక తత్వమే అన్నిట్లో ఈ విధంగా ఉంది అనేటటువంటి స్థితికి నీ మనసు చేరితే అదే నీకు విశ్వరూపమై నిలుస్తుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం గురించి చెప్పుకుంటూ అటువంటి స్థితిని దర్శించటానికి కావలసినటువంటి దృష్టిని అర్జునుడికి ప్రసాదించటం వల్ల, అర్జునుడు దాన్ని దర్శించటం వల్ల చీకటి వెలుగు ఒకే సందర్భంలో చూస్తున్నాడు.
ఒక నెగిటివిటీ పాజిటివిటీ ఒకే సందర్భంలో చూస్తున్నాడు, మంచి చెడులు ఒకే సందర్భంలో చూస్తున్నాడు, దేవతల్ని రాక్షసుల్ని ఒకే సందర్భంలో చూస్తున్నాడు. మనం ఏదైతే అనుకుంటున్నామో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేటటువంటి వాటన్నిటిని ఒకే పాయింట్ లో దర్శనం చేసేస్తున్నాడు. చేస్తుంటే ఎలా వస్తుంది? భయం వేస్తుంది కదా. ఆ స్థితికి అర్జునుడు చేరుకున్నాడు. ఆ స్థితిలో ఉండి అర్జునుడు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు అవన్నీ ఏమంటున్నాడు? నువ్వు తెలుసుకోదు, తమక్షరం పరమం వేదితవ్యం చెప్పాడు కదా. మొత్తం నువ్వే ఉన్నావు, నువ్వు తెలుసుకోదగవలసినటువంటి అక్షర పరబ్రహ్మ స్వరూపుడవు, ఈ విశ్వానికి నువ్వే ఆధారం అని చెప్పేశాడు. నీలో మార్పు అనేటటువంటిది ఉండదు, అంటే నాశనం అనేటటువంటిది లేదు, శాశ్వత ధర్మాన్ని నువ్వే రక్షిస్తావు. నువ్వు ఆది మధ్యం అంతము లేనివాడివి, అనంతమైనటువంటి శక్తి గలవాడివి. సూర్యుడు చంద్రుడు నీ కళ్ళు, అంటే ఆత్మతత్వం నువ్వే, మనోతత్వం నువ్వే, రెండు నువ్వే. అంటే నువ్వే ప్రకాశిస్తున్నావు, నువ్వే రిఫ్లెక్షన్ ప్రిన్సిపుల్ గా, దాన్ని ప్రతిబింబాత్మకంగా కూడా నువ్వే ఉన్నావు. మనలో ఆత్మతత్వం ఉంది, ఆత్మతత్వం నుంచి జీవతత్వం ప్రతిబింబిస్తోంది, దాంట్లోంచి దిగి వచ్చింది. అది వచ్చితే ఏమైంది? ఈ రెండు ఒకే శరీరంలోంచి పనిచేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే జీవతత్వం ఆత్మతత్వంతో గనక అనుసంధానం చెంది దాని వైపు గనక ఉన్నట్లయితే, అందులో ఉన్నటువంటి వెలుగే దీని నుంచి ప్రసారం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు మీద పడేటటువంటి వెలుగు మనకు వస్తోంది, ఆ వెలుగు చంద్రుడిదా? కాదు. సూర్యుడి మీద నుంచి పడ్డటువంటి వెలుగు చంద్రుడి మీద నుంచి రిఫ్లెక్ట్ అవుతోంది. ఎంతటి వెలుగు చంద్రుడు తీసుకుంటున్నాడు మనం ఆలోచిస్తే. మామూలుగా చూడండి, మూన్ డెడ్ ప్లానెట్ అన్నారు, అక్కడ లైఫ్ లేదన్నారు, కానీ దాని మీద పడ్డ వెలుగు భూమి దాకా ప్రసరిస్తోంది అంటే చంద్రుడి ఉపరితలం, ఆ సర్ఫేస్ అనేటటువంటిది అది ఎంత పాలిష్డ్ గా ఉండాలండి. ఊరికే మనం ఆలోచిస్తే అలా ఉంది, అలా లేదనుకోండి, అదంతా మొత్తం అంతా యాష్ లాగా ఉందండి, అదే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఏం తత్వం వస్తుంది, దాని వెనకాల ఏం పని చేస్తుంది? ఊరికే ఆలోచిద్దాం సరదాగా కూర్చొని. మనం దాని గురించి వీడి గురించి ఆలోచించే బదులు ఇలాంటివి ఆలోచించవచ్చు కదా. అదంతా చెప్పాడు. చెప్పిన తర్వాత మొత్తం నీ ముఖం అగ్నిలాగా ప్రజ్వలిస్తోంది అన్నాడు. ఈ విశ్వాన్ని మొత్తం కూడా నీ తేజస్తో నింపి ఉన్నావు, అంటే నీ చైతన్యంతో నింపి ఉన్నావు. ఎక్కడైతే చైతన్యం ఉంటుందో, ఎక్కడైతే మరి ఉనికి ఉంటుందో, ఈ రెండు ఆధారంగానే నడుస్తోంది మన శరీరం కూడా. అంటే ఒకటి ఎలక్ట్రిసిటీ అయితే, రెండు మ్యాగ్నెటిజం అని చెప్పుకున్నాం. ఈ రెండు ఇన్సెపరబుల్, ఒకటి ప్రాణము, రెండు ప్రేమ అని చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు? ద్యావా పృథివ్యోరిదమంతం హి వ్యాప్తం త్యయైకేన దిశశ్చ సర్వా దృష్టాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. ఆకాశానికి భూమికి మధ్య ఉన్న ఖాళీ అంతా, దిక్కులన్నీ నువ్వు ఒక్కడివే వ్యాపించి ఉన్నావు. ఈ వాక్యం మనం ఆలోచించాలండి. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ స్పేస్ వ్యాక్యూమ్ అంటారు కదా మనకి. స్పేస్లో ఏం లేదండి, నీకు నాకు మధ్య వ్యాక్యూమే అంటారు కదా. మామూలు సైంటిస్టులు ఏమంటే స్పేస్లో ఏం లేదు, ఖాళీగా ఉంది. ఈ ఖాళీలో ఈ తరంగాలు ఎలా వెళ్తున్నాయి? ఇక్కడి నుంచి మనం మాట్లాడుతుంటే ఎక్కడో కూర్చున్నా మీరు అందరూ వింటున్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? నేను ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యున్నాను, మీరందరూ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యున్నారు. ఈ ఇంటర్నెట్ అనేటటువంటిది ఒక గ్లోబల్ లెవెల్లో ఉండి మనందరం వీఆర్ ఆల్ కనెక్టెడ్, ఈవెన్ దో దేర్ ఆర్ నో వైర్స్. వైర్డ్ కనెక్షన్ కాదు, ఇది వైర్లెస్ కనెక్షన్ కదా. ఎక్కడో ఆస్ట్రేలియాలోనో, దుబాయ్లోనో, ఇండియాలోనో, మరి వేరే కోస్ట్లోనో, ప్రపంచంలో ఏ మూల నుంచైనా కూడా దీన్ని వినేటటువంటి ఒక సౌకర్యం ఎలా వచ్చింది? సమ్వేర్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. అది ఎలా వెళ్తుంది ఈ సిగ్నల్? నేను ఎక్కడో భూమి మీద ఉన్నాను, శాటిలైట్ ఆకాశంలో ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి సిగ్నల్ ఎలా వెళ్తుంది? ఏమీ లేకుండా ఎలా వెళ్తుంది? మనం ఆలోచించాం. మన ఇంట్లో అంతా ఖాళీ అండి. ఖాళీగా చోటు, ఖాళీ అని అనుకుంటున్నా. ఖాళీ అనే పదం తప్పు. చోటులోనే ఉంది ఉన్నదంతా, సమస్తం చోటులోనే ఉంది. మనం అనుకునే ఎలక్ట్రిసిటీ చోటులోనే ఉంది, మనం అనుకునే మ్యాగ్నెటిజం చోటులోనే ఉంది, మనం అనుకునే ప్రాణం చోటులోనే ఉంది, చైతన్యంగా చోటే ఉంది. అందుకని ఏమంటున్నాడు? ధ్యావా పృథివ్యోరిదమంతం హి. ఆకాశానికి భూమికి మధ్య ఉన్న ఖాళీ అంతా, దిక్కులన్నీ నువ్వొక్కడి చేతనే వ్యాపించి ఉన్నాయి. దృష్టాద్భుతం రూపముగ్రం తవేదం. అద్భుతమైన నీ భయంకరమైన రూపాన్ని చూసి 3 లోకాలు వణికిపోతున్నాయి అన్నారు. ఈ 3 ఎందుకు చెప్పారండి? మనం ఆలోచించాలి కదా.
మూడే ఎందుకు చెప్పారు? 7 10 చెప్పచ్చుగా. 10 లోకాలు 18 లోకాలు చెప్పొచ్చు కదా. మూడే ఎందుకు చెప్పారు? ఆలోచించాలి మనం. ముల్లోకాలు అని చెప్పాలి అంటే ప్రజ్ఞామయము, శక్తిమయము, ద్రవ్యమయము. అంటే కాన్షియస్నెస్, ఫోర్సు అండ్ మ్యాటర్. ఈ మూడు కూడా ఒక చోటు ఉన్నాయి. అంటే ఒక చిత్రకారుడు మంచి పెయింటింగ్ వేసాడు అనుకోండి, ఆ పెయింటింగ్ లో ఆకాశంలో ఎగురుతున్న ఒక పక్షి ఉంది, కింద నేల మీద చెట్లున్నాయి, అక్కడ ఒక కొండ మీద సూర్యుడు పైకి వస్తున్నాడు, ఒక సెలయేరు పారుతోంది, ఆ పక్కనే ఒక జింక మరి నీళ్లు తాగుతోంది, ఆ పక్కన ఒక ఆశ్రమంలో ఒక ఋషో మునో లేదంటే అంత మనకి లేనప్పుడు ఊరికే చిత్రమే కదా, ఆయన కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన పక్కన ఒక సింహం ఉంది, దాని పక్కన ఒక పులి ఉంది. ఇలా ఒక చిత్రకారుడు ఒక క్యాన్వాస్ మీద పెయింటింగ్ వేసాడు అనుకోండి, ఈ పులెళ్ళి దాన్ని తినదే మనం అనుకోవచ్చు కదా. అంటే ఇవన్నీ ఒకే క్యాన్వాస్ మీద ఎలా ఉన్నాయో ఈ సమస్త సృష్టి కూడా ఆ చైతన్యం అనే ఒక క్యాన్వాస్ మీద ఉంది. ఎప్పుడైతే ఆ క్యాన్వాస్ మీద ఉన్నాయో అవన్నీ దేంతో చేయబడి ఉన్నాయి? ఆ క్యాన్వాస్ మీదనే, అన్ని క్యాన్వాస్ ఆధారంగానే ఉన్నాయి కదా. అట్లాగే నీలో కూడా ఇవన్నీ ఉన్నాయి. పదార్థం ఉంది, ప్రజ్ఞ ఉంది, శక్తి ఉంది. ఈ 3 లోకాలు ఎప్పుడైతే నువ్వు ఎందుకు దిక్కులన్నీ ఇలా అయిపోతున్నాయి అని అన్నాడు అంటే వాటి ఆధారంగానే ఇవన్నీ నడుస్తున్నాయి. అంతా నువ్వే నిండి ఉన్నావు, ఈ 3 లోకాల్లో కూడా నువ్వే నిండి ఉన్నావు. ఎప్పుడైతే ఒక జీవుడికి ఈ విధమైనటువంటి విశ్వరూప దర్శనం అనేటటువంటిది జరిగిందో అసలు నేను ఎక్కడున్నాననే ఒక భయం వస్తుంది కదండి, వస్తుంది కదా. చీకట్లో సముద్రంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం, ఒక కల వచ్చింది, ఎవ్వడు లేడు, సముద్రం మధ్యలో ఉన్నాం, కటిక చీకటి, కల వచ్చింది. వెంటనే ఏం చేస్తామండి? తు అనుకుంటూ లేస్తాం, భయం వేసింది లేచి. మన జన్మ కూడా అట్లాంటి మెలకువ వంటిదే అని చెప్తారు. దాన్ని చూసేట అర్జునుడు, అంటే ఆ భావం వచ్చింది, వణికిపోయాడు. అంటే అంతర్యాములో ఇది ఎట్లా ఉన్నదంటే చాలా విచిత్రంగా ఉంది. మనం మామూలుగా ఓ నదిలోకి వెళ్ళాం, దప్పికేసింది, నీళ్లు తాగుతున్నాం, కాలుజారి అందులో పడ్డాం. నీకు దప్పిక తీర్చేదే నీ ప్రాణం కూడా తీస్తుందిగా అనే భావన వచ్చింది అనుకోండి మనకి. అవునులే, ఎందుకు వచ్చిన గోల, కాలుజారి కింద పడతామేమో అంటే నీకు దప్పిక తీరదుగా. పోనీ అలా అని నీకు భయం వేసింది, నీకు ముఖ్యంగా దప్పిక తీరాలి, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి నీళ్లు తాగితే కాలుజారి పడతానేమో అని భయం వేసేవాడికి దప్పిక ఎలా తీరుతుంది? భయం వేస్తుంది కదా. ఇది ఆలోచిస్తే మనకేమనిపిస్తుంది? మనం చేసే పనులలో భయం అవసరమా కాదా? అవసరమైనంత భయం అవసరం, అనవసరమైన చోట ఆ భయాన్ని మనం తీసేసుకోవాలి. ఆ భయం ఎలాంటిదో అలాంటి భయాన్ని పొందాడు ఇక్కడ ఎవరు? అర్జునుడు. అంతా అదే కనపడుతోందండి. మీరు ఈ భావాన్ని, ఆ స్థితిని ఊహించాలి. ఇన్ని వస్తువులుగా అదే కనపడుతోంది, ఆకాశం రూపంలోనే అదే ఉంది, భూమి రూపంలోనే అదే ఉంది, ఈ మధ్యలో కూడా అదే ఉంది కాబట్టే ఈ సిగ్నల్స్ అన్ని ఇలా ప్రయాణం చేస్తున్నాయి. నేను మాట్లాడేది ఒక వ్యక్తి మాట్లాడితే ఇంకొక వ్యక్తికి వినపడుతోంది అంటే నేను మాట్లాడుతున్న దాని ద్వారా వచ్చే శబ్ద తరంగాలని మోసుకెళ్ళి నీ చెవికి చేర్చేటటువంటి ఒకనొక మీడియం ఈ స్పేస్ లో ఉంది. ఇట్ ఈస్ నాట్ వ్యాక్యూమ్. ఇలా మా మాస్టర్ గారు చెప్తారు, ఇట్లా ఆలోచించేవాడి బుర్రలో ఉంది వ్యాక్యూమ్. చోటంతా చైతన్యంగా నిండి ఉంటుంది, మనకు కనపడదు కాబట్టి మనం అనుకోకూడదు. ఆ తర్వాత ఇది ఉగ్రమైన రూపము అని అంటున్నాడు. ఉగ్రమైన రూపం అంటే మనకి ఉగ్రమైన రూపం, కానీ అది అక్కడ సహజంగానే ఉంది. మనం చూస్తున్నాం కాబట్టి మనకు భయం వేస్తుంది. కాబట్టి పరిణామ క్రమంలో ఒక్కొక్క అడుగు ముందుకుంటూ వేసుకెళ్తూ ఉంటూ మన జ్ఞానం ద్వారా మనం ముందుకు వెళుతూ ఉంటే, మనకు కావాల్సిన వికాసం కలుగుతూ ఉంటే, మన బుర్రలో కావాల్సినటువంటి మార్పులు వస్తూ ఉంటే, ఆలోచనలో మారుతూ ఉంటే, ఇలాంటిది చూసినా మనకు భయం అయ్యదు. ఆ తర్వాత ఏమన్నాడు? అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిత్ భీతాః ప్రాంజలియో గృణంతి స్వస్తిక్తుక్త్వా మహర్షి సిద్ధ సంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అలా రకరకాలైనటువంటి దేవతా సమూహాలు నీ లోపలికి ప్రవేశిస్తున్నాయి. కొందరు భయంతో నీకు నమస్కారం చేస్తున్నారు. మహర్షులు సిద్ధులు నీకు శుభం కలుగ్గాక
అనేటటువంటి స్తోత్రాలతో నీకు స్వస్తి వాక్యం పలుకుతున్నారు అన్నాడు. రుద్రులంటే తర్వాత రుద్రాదిత్య వసవో ఏచ సాధ్య విశ్వేస్వినో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఫస్ట్లో ఏం చెప్పాడండి? రుద్రులు, మరి ఆదిత్యులు, అశ్వినులు, మరుత్తులు వీళ్ళందరినీ నాలో చూడమన్నాడుగా చూస్తున్నాడు, కనపడుతున్నారు వాళ్ళు. అంటే ఏమిటి చెప్పుకున్నాం, మనం బాగా చెప్పుకున్నాం. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, మరుత్రులు, ఊష్మపాహ అన్నాడు. అంటే పితృదేవతలు, ఉష్ణానికి సంబంధించినటువంటి వాళ్ళట. గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధ సమూహాలన్నీ కూడా నిన్నే చూస్తున్నాయి. అంటే వాళ్ళు కూడా ఆ సర్వాంతర్యామికి సంబంధించినటువంటి సాధన చేస్తున్నారు అని అర్థం. నిన్ను చూడటం అంటే కృష్ణుని చూడటం కాదు, అందరిలో ఉన్నటువంటి ఆ నేను అనేటటువంటి తత్వాన్ని దర్శనం చేయటం. అంటే ఇవన్నీ డివిజన్స్ ఆఫ్ స్పేస్ అండి. 12 డివిజన్స్, 11 డివిజన్స్, 8, 7, 2. మరి గంధర్వులు అంటే సైన్స్ ఆఫ్ మ్యూజిక్ వాళ్ళు, మరి సైన్స్ ఆఫ్ పల్సేషన్ అండ్ రెస్పిరేషన్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఊష్మలు అంటారు వాళ్ళు, అంటే మనలో ఉష్ణాన్ని పుట్టించేటటువంటి వాళ్ళు. ఇవన్నీ సృష్టి ధర్మాలు. వీళ్ళు ఈ యాక్చువల్గా మనం నిద్రపోయినప్పుడు మన మైండ్, మరి మన సెన్సెస్ ఎక్కడికి పోతున్నాయండి? మన లోపలికే వెళ్ళిపోతున్నాయి. అట్లాగే మనం మేల్కాంచినప్పుడు తిరిగి మళ్ళీ అలా అన్నీ మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దేవతా సమూహాలన్నీ కూడా ఈ సృష్టికి ముందు అవ్యక్తంలో దాక్కొని ఉంటారు. మన నిద్రలో ఎట్లాగైతే ఇవన్నీ మనలోకి వెళ్ళిపోయినాయో వాళ్ళందరూ కూడా అలా లోపలికి వెళ్ళిపోతారు. ఆ స్థితిలో వాళ్ళని సాధ్యులు అంటారు. ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా అంటుంది. ఏంటి? అంతకు ముందు ఉన్నటువంటి సాధ్యులందరూ మళ్ళీ వచ్చేసారు సృష్టి పుట్టంగానే అని పురుష సూక్తం చెప్తుంది మనకి. ఎప్పుడైతే సృష్టి వచ్చేస్తుందో, సృష్టి మొదలవుతుందో, ఈ సాధ్యులందరూ దేవతలు మళ్ళీ అందరూ ఈ సృష్టిలోకి వ్యక్తమైపోయి వాళ్ళు కూడా మేల్కాంచి పనిచేస్తూ ఉంటారు. అప్పుడు ఈ విశ్వరూపం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ స్థితిలో వాళ్ళని సిద్ధులు అంటారు. లయమైపోయిన స్థితిలో సాధ్యులైతే మళ్ళీ వ్యక్తమైనటువంటి స్థితిలో సిద్ధులు అంటారు. వీళ్ళు ధర్మాలండోయ్. వాళ్ళు మనలాగా మనం అనుకునేటటువంటి రక్తమాంసాలతో కూడిన శరీరాలే ఉండవు వాళ్ళకి. ఆవిడికి భార్య ఉందట, ఆయనకి ఇంకొక రకంగా ఎవరో ఉన్నారా అంటే మనలాగా ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్ళాం పిల్లల్ని పోషించుకుంటూ ఉండే మనలాంటి శరీరం కాదు. వాళ్ళ ధర్మాలు. వాళ్ళకి మనస్సు ఉండదు, మనస్సు కూడా ఉండదు, ధర్మంగానే ఉంటారు. పంచదార తీయగా ఉంటుంది, ఉప్పు ఉప్పుగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది అనేటటువంటివి ధర్మాలు. అవి వాటికి ఉండవు. అది మనం తీసుకున్నప్పుడు మన ఇంద్రియాలతో వాటికి మధ్య ఏర్పడినటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల ఆ ధర్మం వ్యక్తం అవుతుంది. పంచదార తింటే పుల్లగా ఉండదు కదండి, చింతపండు తింటే తీయగా ఉండదుగా, అది పుల్లగానే ఉంటుంది. అది దాని ధర్మం. దానికి అది ఉండదు. మనతో రియాక్ట్ అయినప్పుడు మన ఇంద్రియాలకి దానికి మధ్య జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల దాని యొక్క ధర్మం వ్యక్తం అవుతుంది. సృష్టిలో కూడా అంతే. వీళ్ళందరూ వేరువేరుగా మన శరీరంలో ఎలాగైతే రక్తము, మాంసము, ధాతువులు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇంద్రియాలు ఎలా వేరువేరుగా పనిచేస్తున్నాయో ఈ సృష్టి కార్యక్రమంలో కూడా దేవతలందరూ వేరువేరుగా పనిచేస్తూ ఉంటారు. ఇందాక చెప్పాను చూసారా, ప్రజ్ఞామయము, శక్తిమయము, ద్రవ్యమయము అని. ఇవి సృష్టిలో మొత్తంలో ఉంటాయి. సృష్టి మొట్టమొదట ఈ 3 స్థితుల్లో వ్యక్తం అవుతుంది. వాటినే లోకాలు అంటారు. భూర్భువస్వహ అని చెప్తారు. భూలోకం, సువర్లోకం, మరి భువహ అని చెప్తారు. ఈ 3 లోకాలు. భువర్లోకం, భూలోకం, భువర్లోకం, సువర్లోకం. అంటే ఒకటి పదార్థమయ లోకం, ఒకటి శక్తిమయ లోకం, ఒకటి ప్రజ్ఞామయ లోకం. మనం కూడా ఉన్నది కదా, మన శరీరం ఉంది, శరీరానికి కావాల్సిన ప్రాణమయ శరీరం ఉంది, దాన్నే శక్తిమయం అంటారు. దానివల్లనే మన శరీరం అంతా కూడా మరి ప్రాణంతో నిండి ఉంటుంది, శక్తిగా ఉంటూ ఉంటుంది. వాడి ప్రాణం ఉసూరుమంటోంది, ప్రాణం బాగోలేదు అని మనం మాటలు వింటూ ఉంటాం కదా. అంటే ఏంటంటే శక్తి తక్కువ ఉంది. దీనికి కారణమైన మనస్సు ఉంది కదా, దీన్నంతా గుర్తించి పనిచేసేటటువంటిది. అది ప్రజ్ఞామైనటువంటి స్థితి. ఈ 3 మనలో ఉంటాయి. ఈ 3 సృష్టిలో కూడా ఉంటాయి. ఈ ప్రజ్ఞామయమైనటువంటి దాన్నే ఆదిత్యలోకం అంటారని చెప్పుకున్నాం. శక్తి దాన్నే రుద్రలోకం అని చెప్పుకుంటాం. మరి ఈ ద్రవ్యాన్నే మనకి దేశము, కాలము,
టైం అండ్ స్పేస్, రకరకాలైనటువంటి మనం చూసేటటువంటి ఈ రూపాలు ఉన్నాయే, వీటన్నిటినీ ఏర్పడేటటువంటి దాన్ని వసులోకం అని చెప్తూ ఉంటారు. ఆదిత్యులు 12 చెప్పానుగా, 12 డివిజను, 11 డివిజన్ రుద్రులు, మరి 8 మంది వసువులు, ఇవన్నీ ఉంటాయి, పని చేస్తూ ఉంటాయి. ఎక్కడ? యాజ్ అబౌవ్ సో బిలో. ఇవి మనలో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 3 మనలో ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం తెలుసు కదా మనకి. అహంకారం అంటారు. అహంకారం అంటే ఏమీ లేదు. అహం అంటే నేను కొన్ని ఉన్నాను అనేటటువంటి భావన అహంకారం. సపరేట్గా ఉన్నాను అనేటటువంటి భావన అహంకారం అన్నమాట. అలాగే మనలో ఉన్నటువంటి సెన్సెస్, బ్లడ్ సర్క్యులేషను, హార్ట్ బీటు, రెస్పిరేషను, ఇవన్నీ దేనికి? రుద్రలోకానికి సంబంధించినటువంటిది. శక్తి లేకపోతే కొంచెం ఓపికలు ఉండట్లేదండి, మరి ప్రాణం సరిగా బాగుండట్లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు అని అంటే రుద్రాభిషేకం చేసుకోండి, మరి రుద్ర సూక్తం చదువుకోండి అని చెప్తారు. భౌతిక దేహం, దీని నిర్మాణం అంతా వసులోకానికి సంబంధించినటువంటివి. వీటన్నిటి ఏకత్వమే ఇది శరీరం, ఆత్మ అనేటటువంటి శరీర వ్యూహం. మన శరీరంలో ఇవన్నీ పనిచేస్తుంటే ఆత్మదేవతలు అంటారు, విశ్వంలో పనిచేస్తుంటే విశ్వదేవతలు అంటారు. వీళ్ళందరినీ చూస్తున్నాడండి ఆయన. అంటే ఆయనకి ఎంత సటిల్ దృష్టి వచ్చిందో మనకు తెలుస్తుంది. వీళ్ళు కాకుండా ఇంకో 2 డివిజన్స్ ఉంటాయి. 2 డివిజన్స్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే జంటలు. స్త్రీ పురుషులు, భూమి ఆకాశాలు, అహోరాత్రాలు, కృష్ణపక్షం, శుక్లపక్షం, వెలుగు చీకట్లు, ఇవన్నీ మన శరీరంలో కుడి ఎడమ, ముందు వెనక, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా, డబుల్ జంటలు. వాళ్ళని అశ్విని దేవతలు అంటారు. ఈ అశ్విని దేవతలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన స్తోత్రం ఉందండి, అశ్విని దేవతా స్తోత్రం అని. మీకు ఇంటర్నెట్లో ప్రపూర్వగౌ అనేది వస్తుంది. అశ్విని దేవతా స్తోత్రం అంటే మన కళ్ళకు సంబంధించి కానీ, అంటే జంటలు, కిడ్నీస్ మన శరీరంలో 2 ఉంటాయి. అలా కిడ్నీస్కి సంబంధించి అంటే జంటలుగా ఉన్నవి. వీటికి సంబంధించినవి ఏవైనా మనకి కొంచెం అనారోగ్యంగా గనక ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతా స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం పూట గనక చదువుకున్నట్లయితే మనకి వాటికి సరైనటువంటి స్వస్థత, ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్తారు. ఈ అశ్విని దేవతల్ని మరి దేవతా వైద్యులు అని చెప్తారు. దే ఆర్ డాక్టర్స్ ఫర్ దేవాసట. వీళ్ళని మిత్రావరుణులు అని కూడా చెప్తారు. సూప్రాకాస్మిక్ కాన్షియస్నెస్ అని చెప్తారు. ఇంటెలిజెన్సెస్, సూప్రాకాస్మిక్ ఇంటెలిజెన్సెస్ అని చెప్తారు. అది కాకుండా 7 డివిజన్స్ ఉన్నాయి మనకి, వాటినే మరుత్తులు అని చెప్పేసి చెప్తారు. మన మరుత్తుల గురించి కూడా చెప్పుకున్నాం. అంటే వీళ్ళు ఈ స్పేస్ అనేటటువంటి దాన్ని 7 డివిజన్స్ కింద చేస్తారు. దానివల్లనే మనకి సూర్యరశ్మిలో 7 కిరణాలు ఉంటాయి. భూమి చుట్టూ కూడా 7 మారుతి మండలాలు ఉంటాయి, చెప్పుకున్నాం మనం చాలా వివరంగా. శరీరంలో 7 ధాతువులు, అలాగే ఈ విశ్వంలో కూడా 7 లోకాలు ఉంటాయని చెప్తారు. వీళ్ళని మరుత్తులు అని చెప్తారు. వీటి వల్లనే ఆకాశం వాయువు అవుతుంది. ఆకాశాద్వాయు, వాయురగ్ని, అగ్ని ఆపహ, ఆప పృథివీ. పంచభూత తత్వం ఎలా ఏర్పడుతుందో మనకి వేదం చెప్తుంది. దాన్ని అలా ఆకాశాన్ని వాయువు చేసి స్పందనం, శబ్దము, ధ్వని ఇవన్నీ పుట్టించేవాళ్ళు ఈ మరుత్తులు. వాటి యందు ఘర్షణ పుట్టించి దేవగణాలని ఘర్షణ చేసి వేడి, వెలుగు, ఈ రెండింటిని ఉత్పత్తి చేసేటటువంటి మరి ఒక డివిజన్ ఆఫ్ దేవాస్ ఉన్నారట. వాళ్ళ వల్లే మన శరీరంలో వేడి, ప్రాణప్రసారం ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళని ఊష్మవులు అంటారట. ఊష్మ అంటే ఉష్ణ, అవన్నీ ఎటిమిలాలజీ చూసుకుంటే అలా వస్తాయి. అలాగే మరి ఒక డివిజన్ ఉందండి. ఏంటి? శ్వాస, స్పందనం, కాల విభాగం, అహోరాత్రాలు అంటే పగలు రాత్రి, పక్షాలు, ఇవన్నీ అంటే వాళ్ళు డివిజన్ ఆఫ్ టైము. వీళ్ళు డివిజన్ ఆఫ్ టైం, వాళ్ళని గంధర్వులు అంటారు. ఇప్పుడు ఒక రాగం తీస్తున్నాము, ఒక సంగీతం ఉందనుకోండి, మన శ్వాస ఒక సంగీతం లాంటిది, దాన్ని రిథం అలాంటిది. హృదయ స్పందనం ఒక రిథం. మనకున్నటువంటి కామక్రోధాలు, రకరకాలటువంటి జలశీలు, వీటి వల్ల మనం దాన్ని పాడు చేసుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. ఈ టైం డివిజన్ ఉన్నటువంటి దాన్ని మన మనస్సుల్లో కానీ, లేదంటే ఎంటైర్ సోలార్ సిస్టంలో ఈ ప్లానెట్స్ అవి ఎంత వేగంలో తిరగాలి, అది ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరగాలి, ఇలానే తిరగాలి అంటే తాళము, లయ, ఛందస్సు, వీటికి సంబంధించినటువంటి వాళ్ళని గంధర్వులు అంటారు. వీళ్ళందరినీ దర్శనం అంటే రకరకాల దేవగణాలు, యక్షులు, గంధర్వులు వీళ్ళ విశ్వరూపంలో అర్జునుడికి దర్శనం ఇవ్వటం వల్ల
మొత్తం రూపం చూసి ఆయనకి ఆశ్చర్యంతో పాటుగా భయం కూడా వేసింది. అంతు పట్టట్లేదు, మనకు కూడా అంతేగా, అంతు పట్టదు. ఆ విధమైనటువంటి దర్శనం పొందినటువంటి అర్జునుడు ఆశ్చర్యం పడుతున్నాడు, ఒక పక్కన భయం వేస్తోంది, ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం ఎందుకు వస్తుందండి? కొంతమంది ఆశ్చర్యంతో గమనిస్తున్నారు అంటే మరి ఏం చేస్తారు, మొత్తం అంతు పట్టకపోవటమే అది దానికి కారణం. మనకి ఏదైనా పూర్తిగా అర్థమైంది అనుకోండి, ఆశ్చర్యం వేయదు, ఆనందం వేస్తుంది. దాని గురించి పూర్తిగా అవగాహన లేదనుకోండి, భయం వేస్తుంది. ఏదో సగం అలా ఉండి సగం కొంత తెలిసింది అనుకోండి, ఓహో అని అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా, మనకి అక్కడ ఉన్నది కర్ర అని తెలిసిందనుకోండి భయం వేయదు. తెలియక ముందు పామేమో అనేటటువంటిది ఒక భయం వేస్తుంది. అందుకనే జ్ఞానం అనేటటువంటి దాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవటానికి కావాల్సినటువంటి సాధన చెయ్యాలని చెప్తారు. దానికోసమే మనకు కావాల్సినది మథనం, మననం, ఈ రెండూ కావాలి. సముద్ర మథనం చేశారు వాళ్ళు, క్షీరసాగర మథనం. మనం చెప్పుకున్న క్షీరసాగర మథనం ఏంటండి? మనం గొంతుతోటి సుశబ్దంబుల్ శోభిల్లుం బల్కుము నాదువాక్కును సంప్రీతిన్ జగన్మోహిని గులాబ్జాక్షి సరస్వతి భగవతి నిశేషజార్జాపహ. అమ్మవారిని ప్రార్థన చేయాలి, అమ్మా నా గొంతు నుంచి ఎప్పుడు సుశబ్దంబుల్, మంచి మాటలే రావాలి. అది విశుద్ధి. విశుద్ధి అంటే పాల సముద్రం అక్కడే ఉంది, దాన్ని చిలకడం అంటే నీ గొంతులోంచి మంచి మాటలు రావాలి. 10 మందికి మంచి జరిగే పనిలే నువ్వు చేయాలి, అటువంటి భావమే నీకు రావాలి. అటువంటి భావం నీకు వచ్చినప్పుడు నీకు మంచి మాటలు వస్తాయి, నలుగురికి ఉపయోగపడేటట్టు మాట్లాడాలి. లేదంటే మంచి విషయం ఏదైనా ఎవరికి నీ చెప్తే వాడికి ఉపశమనం కలగాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అని చెప్పారు. నువ్వు సత్యం పలుకు, అది కూడా ప్రియంగా పలుకు. కుండ బద్దలు కొట్టకు, కుండలు బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. లేదు నేను ఈ విషయం వాడికి చెప్పు, ఏమైనా అనే బదులు మౌనంగా ఉండు, చెప్పగలిగినంతే చెప్పు. అది చెయ్యాలి. అది చేయకుండా మనం రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే సాధన మదనం జరగదు. అలాగే అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి, తెలిసినవి 10 మందికి చెప్పాలి, సేవ చేయాలి. గత వారం చెప్పుకున్నాం, మా శ్రీకే గారి శత జయంతి సందర్భంగా మాట్లాడుకున్న దాంట్లో చెప్పుకున్నాం. అధ్యయనము, అధ్యాపనము, సేవ, ఈ 3 చాలా ఇంపార్టెంట్. చదువుకోవాలి, చదువుకుంది 10 మందికి చెప్పాలి, సేవ చేయాలి. ఆ సేవ కూడా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రెమ్యూనరేషన్. వాడి నుంచి కనీసం పొగడత కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, నీ పని నువ్వు చేసేసి వెళ్ళిపో అంతే. అలా అర్జునుడు ఆశ్చర్యపోయి మళ్ళీ ఏం చెప్తున్నాడు? రూపం మహత్ తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూదరపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యదిదాస్తదాహం. అంటే అనేక ముఖాలు, కళ్ళు, బాహువులు, తొడలు, పాదాలు, భయంకరమైన కోరలతో ఉన్న నీ రూపాన్ని చూసి లోకాలు గదగదలాడుతున్నాయి, వాటితో పాటు నేను భయపడుతున్నాను అని చెప్పాడు. అంతే కదా మరి, ఇట్లాంటి రూపం దర్శిస్తే ఎవరికైనా భయం వేస్తుంది. రూపం మహత్ తే బహువక్త్ర నేత్రం. నీ రూపం పెద్దదని చెప్పలేను, ఎందుకంటే ఎంత పెద్దదో, దేనికన్నా పెద్దదో ఎలా చెప్తాడండి? ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉంటే దానికంటే ఇది పెద్దదండి అని చెప్తాం. అంతా అదైనప్పుడు ఇది దేనికంటే పెద్దదని చెప్తావు? ఇంతకంటే పెద్దది లేదండి నీకు అంటే ఎట్లా చెప్తావు ఇంతకంటే పెద్దది లేదని? అంతకంటే పెద్దది నీకు తెలియాలిగా. ఇక అదనమాట, ఇన్ని తలలు, ఇన్ని కన్నులు అంటే అన్నీ అవే. సృష్టిలో ఉన్నటువంటి మరి కోరలు, భయంకరమైన కోరలు అంటే కోరలున్న జంతువులు ఉన్నాయి, కోరలున్న మరి పాములు ఉన్నాయి, కోరలు ఉన్నవని. కోరలంటే వాటికి అవి ఉపయోగపడతాయి. మనుషుల్లో కూడా ఉన్నాయి కదా కోరలు, మనకు కూడా కోరలతోటే మనం ప్రవర్తిస్తుంటాం కదా. మన మాట అనే కోరతోటి అవతల వాడిని కాటేస్తూ ఉంటాం కదా, మనం వాడిని కొరుకుతూ ఉంటాం కదా. గుర్తుపెట్టుకోండి, కోర అంటే పన్నుతోటి ఎన్నో కోరలు కనపడటమే కాదు, నీ భావంలో, నీ మాటలోంచి వచ్చే మాట కూడా అది ఒక కోరతనంతో అవతల వాడిని బాధిస్తుంది కదా. గట్టిగా కొరికాం అనుకోండి, వీడి ఇవన్నీ కోరపళ్ళండి అంటాం, పాము కోరలు ఉంటాయి అంటాం. మరి పులికి, సింహానికి దంతాలు కోరలు బట్టి పీకుతుందని చెప్తాం. వాడికి ప్రత్యేకమైనటువంటి ఆ మాంసాన్ని అలా పీకు తినడానికి కావాల్సినటువంటి ఆ అరేంజ్మెంట్ పళ్ళల్లో ఆ జంతువులకు ఉంది. ఆ జంతువుల్లో కూడా నువ్వే ఉన్నావు, అవన్నీ నాకు కనపడుతున్నాయి అంటున్నాడు. కోరలచే భయంకరమైన బహుదంష్ట్రాకరాళం అంటే అది భయంకరమైన కోరలంటే మనం మరి దాన్ని మన కోరలు ఎక్కడ ఉంటాయి? మనుషులం కదా సార్, మన కోరలు ఎక్కడ ఉంటాయి? కొంతమందికి ఉంటాయండి కోరపళ్ళు, అవి చాలా షార్ప్గా ఉంటాయి. అలా లేనివాడికి నీ నాలికే షార్పు, నీ నాలికే కోర.
ఆ భయంకరమైనటువంటి నీ నోట్లోంచి వచ్చే మాట ఏదైతే ఉందో అది దాని నుంచి వచ్చే విషం అవతల వాడిని బాధ పెడుతుందిగా, వాడి హృదయాన్ని గాయపరుస్తుందిగా, వాడి మనసుని బాధ పెడుతుందిగా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలో విషం చిమ్మకు. విషం చిమ్మావు, నీ లోపల ఒక భావం బయటకు ఒక భావం వ్యక్తం చేస్తూ విషం చిమ్ముతున్నావు అంటే నువ్వు మనిషివి కాదు. ఆ విషం చిమ్మే జంతువు దానికి ఆ జాతికి సంబంధించిన వాడు అని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుంచుకొని మనం సాధన చేసుకోవాలి. ఈ రూపాలన్నీ కూడా ఆయనలో కనపడుతున్నాయి. కనపడుతుంటే చూసి ఆయన చాలా ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఓహో, విశ్వరూపం ఇలా ఉన్నదని. నభః స్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మ ధృతిం న విందామి శమం చ విష్ణు. ఆకాశాన్ని తాగుతున్నట్లుగా అనేక రంగులతో నోళ్లతో భయంకరమైనటువంటి కళ్ళు నిన్ను చూసి అంతరాత్మ వణికిపోతోంది. నాకు ధైర్యం సరిపోవట్లేదు, మనశ్శాంతి కలగటం లేదు అన్నాడండి. మరంతే, ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అంటే భూమి ఆకాశము అనేటటువంటి రెండు పెదవులట. ఆ రెండిటి మధ్య విశ్వం పుట్టి మరలా జీర్ణం అయిపోతోంది అని చెప్పారు. ఈ పోలిక మా గురువు గారు ఇచ్చిన శంకరావంలో అద్భుతంగా రాశారు. భూమి ఆకాశాలు స్పృశిస్తున్నట్లుగా నీ నోరు తెరిచి భయంకరంగా కనపడుతోంది అంటే ఏంటంటే భూమి ఆకాశం అనే రెండు పెదాల మధ్యలో ఈ విశ్వం మొత్తం పుడుతోంది, లోపలికి వెళ్ళిపోయి జీర్ణం అయిపోతుంది. రకరకాల రంగులు కనపడుతున్నాయంటే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కనపడేటటువంటి రంగులతోటి విశ్వరూపం ఉంది. పరస్పర వ్యతిరేకమైన లక్షణాలన్నీ ఒక్కమారుగా కనిపించడంతో మనసు తల్లడిల్లిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. దంష్ట్రా కరాళ నచితే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే చ నలభచే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. నేను చూస్తుంటే నాకు దిక్కులు తెలియటం లేదు అన్నాడు. ఎట్లా తెలుస్తాయండి? అన్ని దిక్కుల్లో ఆయనే ఉంటే. దిక్కులు తెలియటం లేదంటే ఏంటి? అన్ని దిక్కులు ఆయనే ఉన్నాడు. దిగంబరుడు అంటే దిక్కులు అంబరముగా కలిగిన వాడు అని శివుడికి పేరు. యజ్ఞస్వరూపాయ దిగంబరాయ అని వస్తుంది కదా మనకి. దిగంబరం అంటే దిక్కులే ఆయనకి బట్టలు. దిగంబరత్వం వేరు, నగ్నత్వం వేరండి, గుర్తుపెట్టుకోండి. నగ్నత్వం అంటే మనం బట్టలిప్పి నుంచోట నగ్నత్వం. నువ్వు ఎప్పుడైతే శరీరాన్ని మీద ఉన్న బట్టలు తీసేసావో నీకు బట్టలేంటి? నీ దిక్కులే. నువ్వు ఆ స్థితికి నీ మనసు ఎప్పుడైతే వెళ్ళిపోయినట్టు ఉంటుందో, మరి యోగులు లేదంటే కొంతమంది అవధూతలు వాళ్ళు బట్టలు వేసుకోరండి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి శారీరకమైనటువంటి స్పృహ ప్రత్యేకంగా ఉండదు. సర్వాంతర్యామి తత్వంతో ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో ఈ శరీరానికి ఈ దిక్కులే అంబరంగా ఉంటారు. వాళ్ళకి దిక్కులు అంబరంగా కలిగిన వాడు దిగంబరుడు, బట్టలిప్పు తిరిగేవాడు నగ్నుడు. అది తెలుసుకోవాలి మనకి. కాబట్టి నాకు నువ్వు ప్రసన్నుడు బాబు, నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడండి? ఈ ధృతరాష్ట్రుడు వాళ్ళ పిల్లలు ద్రోణుడు కర్ణుడు వీళ్ళందరూ నీ లోపల్లోకి వెళ్ళిపోతున్నారు. భయంకరమైన నీ నోళ్లలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నీ పళ్ళ సందుల్లో చిక్కుకొని చూర్ణం అయిపోతున్నారు. నదులు అనేక జలప్రవాహాలు సముద్రం వైపు ఎలా అయితే వెళ్ళిపోతున్నాయో అలాగే మనుష్యలోకంలో వీళ్ళందరూ కూడా నీ లోళ్లలోకి దూకి వెళ్ళిపోతున్నారు. ఏమిటి ఇదంతా? ఏమిటి? మిడతలు చిన్నప్పుడు ఉసిళ్ళని వచ్చేవి. మిడతలో ఉసిళ్ళు బాగా వర్షం పడ్డప్పుడు భూమిలోంచి పుట్టుకొచ్చేవి. అన్ని వందల వేల కోట్లు వచ్చేవి. ఎలా వచ్చేవో తెలీదు. ఎక్కడో భూమి దాంట్లో పగుళ్లలోంచి వచ్చేస్తూ ఉండేవి. పల్లెటూళ్ళల్లో ఏముంది, ఇప్పుడు ఎక్కడైనా వస్తున్నాయి అనుకుంటావి. విపరీతంగా కొన్ని వందల లైట్ వేసి ఉంటే లైట్లన్నీ ఆర్పేసేవాళ్ళం. బయట లైట్లు ఉంటే బయట ఒక్కటే ఎక్కడో స్ట్రీట్ లైట్ ఉంటే అక్కడ కొన్ని వందల వేల కోట్లు ఉండే. అప్పుడు ఏం చేసాడు మా చిన్నప్పుడు, ఒక తాటాకు మంట వేసేస్తే అవన్నీ వచ్చి ఆ మంటలో పడిపోయేవి. అలా వీళ్ళందరూ నీ నోట్లోకి వెళ్ళి వాళ్ళు అలా నాశనం అయిపోతున్నారు, నీ నోట్లోకి ప్రవేశిస్తున్నారు అని చెప్తున్నాడు. ఏమిటి అంటే దానికి ఎంత ఏ పరిస్థితిలో చూస్తున్నాడండి అంటే, ఒక నది ప్రవాహం మొదలైందనుకోండి, ప్రవాహంతో వేగం మొదలవుతుంది. ఎప్పుడైతే వేగం మొదలైందో ఆ వేగాన్ని నదిలో ఉన్నటువంటి వాటర్ కంట్రోల్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఒక నది ప్రవాహం మొదలైంది. ఒకసారి ప్రవాహం మొదలవగానే దానికి ఒక వేగం, ఒక స్పీడ్, ఒక వెలాసిటీ మొదలవుతుంది. ఆ వెలాసిటీ ఎప్పుడైతే మొదలైందో ఈ వాటర్స్ అంటే ఈ నదిలో ఉన్నటువంటి జలాలు దాన్ని కంట్రోల్ చేయలేవు, వాటి వశంలో ఉండదు. అప్పుడేమవుతుంది,
ఈ వాటర్స్ అన్ని కూడా వేగానికి తలొగ్గి వాటికి పరిగెత్తి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఒకసారి మెషిన్ ఆన్ చేసిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసేది మెషిన్ కంట్రోల్ చేయలేదు. అట్లాగే ఒక నదీ ప్రవాహం మొదలైన తర్వాత దానిలో పుట్టినటువంటి ఆ స్పీడ్, ఆ వెలాసిటీ, ఆ వేగం దాన్ని ఈ వాటర్స్ కంట్రోల్ చేయలేవు. ఆ వాటర్స్ కూడా ఆ స్పీడ్కి పరిగెత్తాలి. ఎక్కడికి పోతాయి? సముద్రం వైపు వెళ్ళిపోయి సముద్రంలో లయం ఎలా అయితే అయిపోతాయో అట్లాగే ఈ జీవరాశులలో పుట్టినటువంటి సంకల్పాలు వల్ల బయలుదేరినటువంటి నీ వేగం, అంటే మన సంకల్పంలోంచి పుట్టిన వేగాన్ని మనం కంట్రోల్ చేయలేక అది ఎవరిది? నీ వేగం అంటాడు. సర్వాంతర్యామి యొక్క వేగం అలా మొదలైన తర్వాత అవన్నీ కూడా జీవరాశులు వాళ్ళ వశంలో లేవు. ఇక్కడ జీవరాశులు అంటే వాటర్స్. కాలస్వరూపమైనటువంటి నీ సంకల్పానికి అభిముఖంగా పరిగెత్తుకొని వెళ్ళిపోయి నీలో కలిసిపోతున్నారు అని చెప్తున్నాడు. ఎంత సిమిలియో చూడండి. దాన్ని మిడతల దండతోటి పోల్చి అక్కడ ఇలా ఉంది పరిస్థితి అని చెప్తున్నాడు. ఈ రాజులందరూ కూడా వాళ్ళల్లో యుద్ధకాంక్ష అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆ యుద్ధకాంక్షకి కారణం నీ సంకల్పంలోంచి బయలుదేరినటువంటి వేగం అంటున్నాడు. మళ్ళీ మండుతున్న అగ్నికి మిడతలు ఎలా అట్లా ఆకర్షింపబడతాయో నీ సంకల్పం అనేటటువంటి దాంట్లో వీళ్ళందరూ వశం లేక దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. అసలు ఏమిటి నీ భయంకరమైన రూపం? ఏమిటి నీ ప్రవర్తన కారణం ఏమిటి? నాకు భయం వేస్తోంది. నీ భీకరమైనటువంటి ఈ ప్రవృత్తి నాకు అర్థం కావట్లేదు కృష్ణ అని ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట, కలోస్మిన్ లోక క్షయత్కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహృతమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః అన్నాడు. నేను కాలస్వరూపుణ్ణి. ఎట్లా? ఈ లోకాలన్నీ నాశనం చేసేటటువంటి మహాకాలస్వరూపుణ్ణి అని చెప్పాడు. భగవంతుడు అంటే కాలస్వరూపుడు అని మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. కాలమే కదండి మనకి. మన నిద్ర లేవటం మొదలైంది కాలం ప్రకారమే జరుగుతుంది. సృష్టి కూడా కాలం ప్రకారమే జరుగుతుంది. మనం అలారం పెట్టుకున్నా నిద్రపోతాం. ఎందుకు పోతాం? మన వంశంలో ఉండదు. అలారం పెట్టుకోకుండా లేచే వాళ్ళు ఉంటారు కొంతమంది, అలారం పెట్టుకున్నా లేవని వాళ్ళు ఉంటారు. మన ఏదో కాలం కంట్రోల్ చేస్తుందని మన వశంలో లేదు. నీకు ఎప్పుడు నిద్రపోవాలో ఎప్పుడు మెలకు రావాలో ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అది కాలం నిర్ణయిస్తుంది. అలాగే సృష్టికి కూడా ఒక కాలం ఉంది. మనకి 24 గంటల్లో ఇంతసేపు పగలు ఇంతసేపు రాత్రి అనేటటువంటిది ఎలా మనకి ఏర్పడుతూ ఉందో, ఇలా కొన్ని యుగాలు గడిచిన తర్వాత ఈ భూమికి వయసు అయిపోయి ఎలా అయితే భూమి వెళ్ళిపోతుందో అలాగే సూర్యమండలానికి కూడా ఒక వయసు ఉంది, అలాగే ఈ సృష్టికి కూడా ఒక వయసు ఉంది, అలాగే ఈ గ్యాలక్సీకి ఒక వయసు ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మడత పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాయి. ఇందాక చెప్పాను కదా, భూమి ఆకాశాలు అనేటటువంటి 2 పెదవుల మధ్య జరుగుతున్నటువంటి ఈ సమస్త విశ్వము సృష్టి అలా అయితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మనం అన్నం ఎలా తింటామండి? 2 పెదవుల మధ్యలో నోట్లో పెట్టుకొని నవిలి మింగేస్తాం, లోపలికి వెళ్ళి జీర్ణమైపోతున్నట్లుగా ఈ విశ్వరూపుని యొక్క భూమి ఆకాశాలు, ఈ సమస్తము యొక్క విశ్వము యొక్క దాంట్లోకి ఈ సృష్టి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ తన సంకల్పంలోంచి మళ్ళీ సృష్టి పుడుతూ ఉంటుంది. మనం అన్నం తినేసాం, బియ్యం అయిపోయినాయి ఇంట్లో, మళ్ళీ బియ్యం వస్తున్నాయా రావట్లేదా? ఒక చక్రం అనేది ఎలా ఉంది? అయిపోతుంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. మళ్ళీ రాదేమో దొరకదేమో అనే దుర్బుద్ధో లేదంటే ఏడుపు కొట్టితనం మనిషికి ఉంది, కానీ ప్రకృతిలో లేదు అనేటటువంటిది లేదు. కావాల్సింది ఎప్పుడు ప్రకృతి ఇస్తూనే ఉంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత పెట్రోల్ అయిపోతుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత బియ్యం అయిపోతుంది అని అనుకుంటే మరి ఈ రోజున మనం ఎలా తింటున్నామండి? వాడుకుంటూనే ఉన్నాగా, ప్రకృతి ఇస్తూనే ఉందిగా. ఈ సంవత్సరం పండిన పంట అంతా 6 నెలల్లో అయిపోవును అని అనుకున్నాం అనుకోండి, 6 నెలల తర్వాత భూమి మీద ఉన్న ప్రాణికూట అంతా పోతుంది కదా. మళ్ళీ ఫుడ్ లేకపోతే మరి బతుకుతోందిగా ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి. అంటే ప్రకృతిలో రావాల్సింది వస్తూనే ఉంది కదా. ఇది చక్రం. ఈ చక్రం ఎక్కడుంది? ఆ మహా చైతన్యం నుంచి నడుస్తోంది ఈ చక్రం. అందుకే విష్ణువు చక్రధారి అని చెప్పారు. చక్రం అంటే అలా చక్రం పట్టుకుంటాడండి, ఎవడి మీద పడితే వాడి మీద ఇట్లా వేస్తూ ఉంటాడు. సినిమాల్లో మేము చూస్తుంటాం కాదు, ఇది చక్రం. సృష్టిలా నడుస్తూ ఉంటుంది. ఒక సంవత్సరం జనవరి 1 అయితే జనవరి వచ్చిందా, చైత్రమాసం వెళ్ళిపోయి మళ్ళీ చైత్రమాసం వచ్చిందా, ఇగో నిన్నటి నుంచి శ్రావణ మాసం. ఇప్పుడు మనం శ్రావణ శుక్రవారం, మొట్టమొదటి శ్రావణ శుక్రవారంలో మనం ఉన్నాం. మళ్ళీ వచ్చిందిగా, మళ్ళీ లాస్ట్ ఇయర్ చేసుకున్నాంగా శ్రావణ శుక్రవారం, మళ్ళీ వచ్చిందిగా, మళ్ళీ అదే మొదలుగా మనం. ఈ కాలస్వరూపం అనేటటువంటి దాంట్లో ఈ చక్రం 2 ఇమిడి ఉన్నాయి, అలా జరుగుతూ ఉంటాయి.
లోకాల్ని వృద్ధి చేస్తూ ఉంటుంది, క్షీణింపు చేస్తూ ఉంటుంది. నువ్వు యుద్ధం చేయకపోయినా ఇందులో బతికుండే వాళ్ళు ఎవరు లేరని అర్థం ఏంటి? కాలం వీళ్ళందరినీ కూడా తీసేస్తుందన్న మా నాన్న మా తాత మా అన్న అని అనుకుంటే వాళ్ళు శాశ్వతంగా ఉండరు, వాళ్ళందరినీ నాశనం చేయడానికి నేను వచ్చాను అనేటటువంటిది ఇక్కడ కాలం గురించి పరిచయం చేశాడు. ఆ స్వరూపాన్ని నేనే అని చెప్పాడు. అది ఎలా ఇంకొంచెం మనం వివరంగా వచ్చేవారం మనం మాట్లాడుకుందాం దీని గురించి. సాధన అన్నది సాగుతూ వికాసం వైపు వెళ్ళాలి, ఆ వికాసంలో మనం ఉండాలి, ఆ వికాసం వల్లనే మనకు ఆనంద స్థితి స్థిరత్వం అనేటటువంటిది దొరుకుతాయి. ఆ లేకపోతే మనం కావాల్సినటువంటి మార్పు మనలో రాదు. అది మనిషికైనా, దేశానికైనా, సమాజానికైనా, ఎవరికైనా. కాబట్టి అటువంటి వికసిత్ భారత్ మనం ఆశిద్దాం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ. కాబట్టి మన సాధన నిరంతరం అలా కొనసాగుతూ మనలో వికాసాన్ని పెంచాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారాన్ని సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.